మోహన్ లాల్ అండ్ జీతూ జోసెఫ్ గారి యొక్క కాంబినేషన్లో వచ్చినటువంటి దృశ్యం సినిమా ఒక పెద్ద కల్ట్ క్లాసిక్ అయ్యింది. దానికి సీక్వెల్గా అంతకుముందు దృశ్యం పార్ట్ 2 వస్తే ఇప్పుడు పార్ట్ 3 వచ్చింది. ఈ మధ్య కాలంలో నాకు తెలుగు సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం కూడా రావట్లేదు. ఇది ఒక మలయాళీ సినిమా, దట్టు దృశ్యానికి సీక్వెల్ కదా అని చెప్పి బలవంతంగా సినిమా థియేటర్కి వెళితే సినిమా లక్కీగా బాగుంది. దాదాపు 2 గంటల 40 నిమిషాలున్న ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్గా భయాన్ని క్రియేట్ చేస్తూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో జార్జ్ కుట్టి అనే క్యారెక్టరు తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తాడని చెప్పేసి ఆత్రంగా సినిమా అంతా సాగిపోయింది. బట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 3లో జార్జ్ కుట్టి వేసే పై ఎత్తులు అంత ఇంట్రెస్టింగ్గా కానీ ఎగ్జైటింగ్గా కానీ ఏమీ లేవు. పార్ట్ 1 అనేది ఈ స్థాయిలో ఉంటే పార్ట్ 2 కొంచెం కింద ఉంటుంది, పార్ట్ 3 మరీ కింద స్థాయిలో ఉంది. అలాగని మరీ తీసిపడేసే సినిమా ఏమీ కాదు. ఒరిజినల్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే ఆ స్థాయిలో లేదు అన్న భావనే తప్ప ఇండివిజువల్గా చూసుకుంటే మంచి థ్రిల్ని అయితే ఇచ్చింది సినిమా. ఒక నార్మల్ ఆడియన్ను సినిమా నుంచి ఏమి కోరుకుంటారు? వాళ్ళు ఏదో ఉపన్యాసాలు లేదా సోషల్ మెసేజ్లో లేకపోతే డాంభికాలో కోరుకోరు. వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చే వారికి ఒక 3 గంటల పాటు వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ఒక ఎంటర్టైన్మెంట్ని ఇస్తే చాలు. అలా సినిమాని తీయడంలో మన తెలుగు దర్శకులు కంప్లీట్గా ఫెయిల్ అయిపోతున్నారు. అందరూ పెద్దవాళ్ళే, పెద్ద దర్శకులు, పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద బడ్జెట్లు అన్నీ పెద్దగానే ఉంటాయి. కానీ స్క్రీన్కి ఆడియన్ని కనెక్ట్ చేసి ఉంచడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఈ జీతూ జోసెఫ్ అనే దర్శకుడు ఒకే కథతో 3 పార్ట్లు తీయడం, దట్టు ప్రతి పార్ట్ని కూడా బేర్ మినిమం ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా తీయడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. మీకు సినిమా చూస్తే దర్శకుడికి కామన్ సెన్స్ ఉంది, విజువల్ సెన్స్ ఉంది, టెక్నికల్గా సాలిడ్గా ఉన్నాడు, లాజికల్గా కన్విన్సింగ్గా కథల్ని సాలిడ్గా రాసుకున్నాడు అన్న విషయం మీకు అర్థమైపోతుంది. ఈ సినిమాని కేవలం టెక్నికాలిటీస్ గురించే ఒకసారి చూడొచ్చు. ఈ ఒక్క సినిమానే కాదు, మీరు మ్యాక్సిమం ఏ మలయాళీ సినిమా చూసుకున్నా సరే టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించే ఒకసారి మనం సినిమాని చూసేయచ్చు. మన తెలుగు మేకర్స్ మేము కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తున్నామని చెప్తారు, కానీ మన సినిమా యొక్క ఇమేజ్ క్వాలిటీ చూస్తే ఎంత పూర్గా ఎంత బ్యాడ్గా ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. ఒక వ్యక్తి దర్శకుడిగా సినిమా తీయాలంటే ఆ వ్యక్తికి కామన్ సెన్స్ ఉండాలి, విజువల్ సెన్స్ ఉండాలి, టెక్నికల్గా సాలిడ్గా ఉండాలి, లాజిక్స్తో కథని చెప్పాలి, కథని తీయాలి అనే బాధ్యత ఉండాలి. ఇవేమీ కూడా లేకుండా ఏ ఇండస్ట్రీలోనైనా సరే ఒక సినిమాని తీస్తున్నారు అంటే అది ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది నా భావన. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ అరకు, పాడేరు ఎక్కడైతే మంచి మంచి నేచురల్ లొకేషన్స్ ఉంటాయో అక్కడ షూట్ చేయండి. అలా నేచురల్ లొకేషన్స్లో షూట్ చేయకుండా ఇండోర్లో మీరు ఎంత భారీ సెట్లు వేసి తీసినా సరే అవి ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒక ఆర్టిఫిషియల్ సెట్ నుంచి ఒక గ్రేట్ ఇమేజ్ అయితే ఎప్పటికీ రాదు. ఓకే, ఇంకా మన దరిద్రాల గురించి చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా చాలా బాగుంది, అలాగని నెగిటివ్స్ ఏమీ లేవంటే కొన్ని ఉన్నాయి. ఏదైతే ఫ్యామిలీ ఎమోషన్, ఆ ఫ్యామిలీ సింపతి ఏదైతే ఉంటుందో అది పార్ట్ 1లో చాలా బాగా వర్క్ అవుతుంది. పార్ట్ 2లో పర్లేదు, బాగానే వర్క్ అయింది. ఇంకా పార్ట్ 3 వచ్చేసరికి అసలు వర్కే అవ్వలేదు. అలాగే సినిమాలో ఒక భయంకరమైనటువంటి ఒక విలన్ని పెట్టాలి, చూపించాలి అని అనుకున్నారు. అది బాగా బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఎందుకంటే ఒక పసలేని ఒక జెనరిక్ విలన్ అనేది ఈ సినిమాకు ఒక బిగ్ మైనస్. ఫస్ట్ పార్ట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తే ఈ థర్డ్ పార్ట్లో మెయిన్ విలన్గా చేస్తాడు. వాడి కూతురు కూడా ఎందుకని ఆ జార్జ్ కుట్టి ఫ్యామిలీ మీద అంత పగబట్టేశారని చెప్పడానికి దర్శకుడు సరిగ్గా జస్టిఫై చేయలేకపోయాడు. ఫస్ట్లోనే చెప్పినట్టు దృశ్యం సినిమాకి మెయిన్ హైలైట్ ఏమిటంటే ఒక జార్జ్ కుట్టి అనే ఒక సర్వసాధారణ వ్యక్తి తన ఫ్యామిలీకి ఒక ఆపద వస్తే దాని నుంచి వారిని కాపాడడం కోసం తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేసి సిస్టమ్నే నుంచే తప్పించుకున్నాడు అన్నదే ఒక హైలైట్. అలాంటి జార్జ్ కుట్టి ఎత్తులు పై ఎత్తులు కూడా ఈ పార్ట్ 3లో చాలా జెనరిక్గా అసలు ఎక్సైటింగ్గా లేవు అన్నట్టుగా ఉన్నాయి. అది కూడా ఈ సినిమాకు ఒక పెద్ద మైనస్. ఎనీవే, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఎన్ని పార్ట్లు తీసినా సరే మినిమం బేర్ మినిమం ఎగ్జైట్మెంట్ని, ఇంట్రెస్ట్ని, థ్రిల్ని దర్శకుడు ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి మనం దాన్ని పెద్దగా విమర్శించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా ఈ సినిమా గురించి ఫైనల్ వర్డ్ ఏంటి అంటే మన తెలుగు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా 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 బెటర్ ఫిల్మ్. మీరు ఒక మంచి ఫిల్మ్ మేకింగ్తో, విజువల్ సెన్స్తో, ఒక థ్రిల్లింగ్గా, మంచి లాజికల్గా, కన్విన్సింగ్గా ఉండే ఒక బలమైన కథతో ఒక సినిమాని చూడాలనుకుంటే ఈ సినిమాని ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో తప్పనిసరిగా చూడండి. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. దట్స్ ఇట్. జై హింద్.